ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు 40,000 విలువ గల దుస్తులను కంపెనీ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఏఎస్ఎం రమేష్ కుమార్, సిఎఫ్ఏ ఏజెంట్ ఊటూరు నవీన్ కుమార్ మాట్లాడుతూ 2 రోజుల క్రితం కొండగట్టులోని బొమ్మలు, పూజా సామాగ్రి అమ్ముకునే దుకాణాల ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పలు కుటుంబాలు సర్వస్వం కోల్పోయిన విషయాన్ని తెలుసుకున్న ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎండీ ప్రదీప్ చౌదరి, అక్షయ్ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి స్పందించి ఫ్రీడమ్ ఆయిల్ తరఫున కొండగట్టు ప్రమాద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని సూచించడంతో సోమవారం ఫ్రీడమ్ సంస్థ ఆధ్వర్యంలో కొండగట్టు బాధితులకు సహాయ సహకారాలు అందజేశారు. ఈ పంపిణీలో సంతోష్, రాజశేఖర్, రాంబాబు, రాకేష్, వామన్, సాయి తదితరులు పాల్గొన్నారు. తెలిస్తే ఇంకో 4 కంపెనీలు వచ్చి కనీసం సహాయపడుతున్నారు. మహేష్ అన్న శివాజీ రాత్రి జరిగిన సంఘటన కొండగట్లో ఈ షాపులు కాలిపోయిన సందర్భాన్ని బాధాకర దృష్టిలో పేపర్లో రావడంతో ఫ్రీడమ్ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో అక్షయ్ చౌదరి గారు, ఎండి గారు అక్షయ్ చౌదరి, వారి అబ్బాయి ప్రదీప్ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఒక మానవాళికి సంబంధించిన ఒక మానవుడికి కూడు గుడ్డ నీడ అనే ఆలోచనలో వారికైతే ఏదో చిరు సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో అత్యవసరమైన పరిస్థితిలో ఒక 8 మందికి పూర్తి స్థాయిలో వాళ్ళు నష్టపోయిన దృష్ట్యా వాళ్ళు కనీసం వేసుకోవడానికి బట్టలనే ఆలోచనతోటి ఒక 8 కుటుంబాలకు 30 నుంచి 40,000 వర్త్లో బట్టలను కంపెనీ తరఫున పంపడం జరిగింది. ఎంతటి సహాయం చేసినా వారి బాధను మేము తీర్చలేము, కానీ ఏదో కొద్ది సాయంతో వాళ్ళకు ఓదార్పునిస్తుందనే ఆలోచనతో ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రోగ్రాన్ని చేయడం జరిగింది. వారికి మనోధైర్యాన్ని ఆ దేవుడు కొండగట్ట ఆంజనేయ స్వామి ఇచ్చి వారిని ముందుకు నడపాలని ఉద్దేశం.